వైద్య విద్యను అభ్యసించాలని కోరుకునే ఔత్సాహికులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రజల్లోకి మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు సంకల్పించుకుంది. అయితే 2024-25 ఈ విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 10,650 మెడికల్ సీట్లకు ఆమోదం తెలిపింది ఎన్ఎంసీ, అంటే నేషనల్ మెడికల్ కమిషన్. అంతేకాకుండా కొత్తగా 41 మెడికల్ కాలేజీలు కూడా రాబోతున్నట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య 816కు చేరుకోనుంది. అంతేకాకుండా రాబోయే 5 ఏళ్లలో మొత్తం 75,000కు పైగా మెడికల్ సీట్లు రానున్నట్లు గత సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకున్న విధంగా తాజాగా మెడికల్ సీట్లకు ఆమోదం లభించింది. ఈ విషయంపై ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజాత్ సేథ్ మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రకటించారు. ఇందులో యూజీ మెడికల్ సీట్ల విస్తరణకు వైద్య కళాశాలల నుంచి మొత్తం 170 దరఖాస్తులు వచ్చాయి. అందులో 41 దరఖాస్తులు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి వస్తే 127 దరఖాస్తులు మాత్రం ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా విధించిన 10,650 సీట్ల రాకతో ఈ విద్యా సంవత్సరంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 137,600కు చేరుకుంది. ఇక పీజీ సీట్ల విషయానికి వస్తే మొత్తం 3,500 దరఖాస్తులు నమోదయ్యాయి. మొత్తం ఈసారి 5,000 పీజీ మెడికల్ సీట్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో దేశమంతటా మొత్తం పీజీ సీట్ల సంఖ్య 67,000కు చేరుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మొత్తంగా 15,000 యూజీ పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నట్లు ఆయన ఈ నేపథ్యంలో స్పష్టం చేశారు. ఇక యూజీ పీజీ సీట్ల తుది అనుమతి, కౌన్సిలింగ్ ఈ ప్రక్రియలు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే అభ్యర్థులు ఈ విషయంపై ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎటువంటి పరిస్థితి అయినా నిర్దేశిత సమయంలోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక అక్రిడిటేషన్ పరీక్షలు, సీట్ల ఆమోదానికి త్వరలోనే బ్లూ ప్రింట్ను ప్రచురించబోతున్నట్లు అధికారులు చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరంలో దరఖాస్తులకు సంబంధించిన పోర్టల్ను వచ్చే నెలలో ప్రారంభిస్తారని అధికారులు వివరించారు. ఇక ఈ నేపథ్యంలోనే వైద్య విద్యలో నాణ్యతను పెంచాలని ఎన్ఎంసీ చైర్మన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా మెడికల్ పాఠ్య ప్రణాళికలో క్లినికల్ రీసెర్చ్ను అంతర్భాగంగా చేర్చబోతున్నట్టు కూడా ఎన్ఎంసీ చైర్మన్ స్పష్టం చేశారు.